ఇంకోటి చెప్తారు. యత్ర చాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ கிருத்வாபி ந நிபத்யதே. అదాదు 18లోండి ముఖ్యమైన శ్లోకాలు. దానికి తిరిగి దల్లోండి సెపరేట్ గా అవుతుంది. செயலில் செயலின்மையையும் செயலின்மையில் செயலையும் డోర్ చూసేరో వాళ్ళే బుద్ధిమాన్ అనేసి చూసాము. దాని మీద 19లో దాని మహిమ పండితుల్ని దోర్ని చెప్పారు అంటే ఈ కామ సంకల్ప వర్జిత దోర్గు ఆశై అనేదిని ఆ ఆశకి కారణంగా ఉండే ఆ సంకల్పం ఆ ఎన్నోని దోరుకులేదో వాళ్ళు అట్ట ఉండే వాళ్ళు అనగా వాళ్ళు జ్ఞాన అగ్ని జ్ఞానం అనే ఆ నెరుపుతో ఆ ఐందారతో ఈ செயల్ని అన్ని ఎరిచితున్నారు. అన్ని వాళ్ళు ఆరంభించే செயల్ పూరా అనేని ఎరిచితున్నారంటే ఏమర్థం? செயలుடைய ఆ పాప పుణ్యం అనే బలంలో ఒకటి అక్కడ రాదు. మన చెప్పేమిగా సంచిత కర్మ ప్రారంభ కర్మ అనగా ఆగామి కర్మ అటాని మన చేసే செயல்னுடைய ఆ బలన్లు ఆ విளைவுలు వచ్చి మూటగా ఉంది అటాని చెప్పేము. అదే సంచిత కర్మ. ఆ మూటలోని కొంచెం ఇది వచ్చి పక్వం అవి ఇప్పుడు ఉండే జన్మని ఇస్తుంది. ఆ జన్మనే ఇప్పుడు ప్రారంధం అటానిసి ఆ కర్మ వినయల్ని ఏ కర్మ వినయలు పక్వపడి మనకు ఈ జన్మ వచ్చిందో దాని వచ్చి ప్రారంధ కర్మ అటాని చెప్తూ అనగా అదే ఇది మన ఇప్పుడు ఈ జన్మలో మన ఇంకా செயல் వేరే నింద செயல் చేతా వచ్చేవి ఇంకా ఆ செயల్లో వచ్చే ఆ వినయల నుంచి వచ్చే పావ పుణ్యాలు వచ్చి ఆగామి కర్మ. ఇంకా వచ్చే ఈ வாழ்க்கைలో మన చేసే செயల్ నుంచి వచ్చే ఆ పాప పుణ్యాలని ఇంకా చేర్చుకుంటా పోయేము. పాప పుణ్యాలని మన చేసే செயల్ని పెట్టి చేర్చుకుంటా పోయేము. దానే ఆగామి కర్మ అని చెప్తూ సరే. ఈ దీని ఏం చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకాలలో మన ఈ పాప పుణ్యనే లేకుండా ఎట్టా ఉండొచ్చు. ఈ మన செயல் சேத்தனாலும் మన செயல் నుంచి మనకు ఏ విధమైన పాప పుణ్యాలని మనకు రాదు. అదెట్టా రాకుండా ఉన్ను అనేదానికి ఎట్టా రాకుండా చెయ్యొచ్చు అనేదాని ఈ మన ఈ செயலில் செயலின்மை అట్ట మారి చూసే వాళ్ళకి ఏ విధాలోని అది మనని బంధపడుతుంది. పాప పుణ్యం అనేది రాదు అనేదానే ఈ వరుసగా చూసుకునే వచ్చేము. 20లో ఏం చూసాము? త్యక్వా కర్మ ఫలాసంగం. కర్మ బలంలో పట్టు లేకుండా నిత్య తృప్త. బలంలో పట్టు లేకుండా ఎప్పుడు వట్టి బలంలో పట్టు లేకుండా మట్టు ఉంటే చాలదు. నిత్య తృప్త ఏమి అక్కడ ఇదవుతున్నాலும் திருப்திలోనే ఉండేవాడు. నేను ఆ ఉణర్வு ఇరుపు ఉణర్వు ఆనందంగా మట్టు ఉండాను అనే ఆ ఫీలింగ్ ఉండేదానిచి వాడు ఎప్పుడు తృప్తిగానే ఉన్నాడు. వాడు వచ్చి ఈ ఉడల్లో నడిసే செயల్ని బేస్ చేసి అడిపడగా పెట్టుకు వాడుடைய సంతోషం దుఃఖం లేని దానిచి వాడు నిత్య తృప్త. అదే మరి నిరాశ్రయ ఏ దీనిని ఆశ్రయం సార్ந்து వాడి మనస్సు లేదు. ఒళ్ళు ఉండొచ్చు మనసులో దేనిని సార్ந்து వాడుடைய సుఖం దుఃఖం అనేది లేదు. దేనించితే వాడు ఏవాళ ఆత్మనేవ ఆత్మనా తుష్టగా ఆత్మలోనే ఆత్మని పెట్టుకుని సంతోషంగా ఉన్నాడు. అట్ట ఉండేవాడుకుని ఈ కర్మ ఈ కర్మ అభిప్రవృత్త అపి వాడు செயల్లో சேத்தனாலும் వాడు செயల్లో ఈడుపడుతా ఉంటనాலும் నా ఏవ కించిత్ కరోతి సహ వాళ్ళు ఒక్కటినే చెయ్యని వాడుగానే వాణ్ణి ఎంచాలే అటాన్సి భగవాన్ చెప్పారు. அடுத்து 21లో ఏం చూసాము? నిరాశీకి యథచిత్తాత్మ. నిరాశీకి అంటే ఏమి? ఏ విధమైన ఎదుర్బార్పు లేకుండా యథచిత్తాత్మ అంటే ఈ ఒళ్ళుని మనస్సుని ఈ పులన్గల్ని మనసుని ఏం చెయ్యాల? యతః ఆ కంట్రోల్ చేసిన వాడు దాన్ని కట్టుపడుతు వాడు యజమానంగా ఉన్నాడు. వాడు ఆ పులన్లాకుని ఈ మనసుని వాడు యజమానంగా ఉన్నాడు. అది ఇంకా ఒక కరువియ
దాని వీండు వాండుடைய కంట్రోల్లో పెట్టుకున్నాండు. అట్ట ఉండేవాండు త్యక్త సర్వ పరిగ్రహక. అది మట్టులా ఏమి సర్వ పరిగ్రహక. పరిగ్రహక అంటే ఏమి నా ఇది అటనిసి ఈ పొరుళ్ళంతా నా ఇది అటనిసి దేనిని వాండు చెప్పేది లేదు. తనకుసి దేనిని పెట్టుకోని వాండు అట్ట. పరిగ్రహం అంటే మన తేవ ఇది తేవ అది తేవ అని ఏకపట్టేదిని మన చేర్చుకుంటా పోయేది. అట్ట లేనివాడు అన్నిని ఉడిసినవాడు. సర్వ పరిగ్రహ. త్యక్త అంటే ఉడిసేది. అన్ని సర్వ పరిగ్రహ కంటే వాడు బట్టి ఒక గోంచిని ఒక కమండలం ఉంటాయి సాను. లేకపోతే ఎది వాడు ఆ బిచ్చే తిండికి ఆ తిరుగోడు అని చెప్తారు. దాని మట్ట అది కూడా లేకుండా బట్టి మన నాడు చూసాము ఆ సేత బిచ్చెత్తుకుని వాండు అట్టనే వాండు వాళ్ళకని ఈ కర్రతల భిక్షక తరుతల వాసక. తరుతల అంటే ఆ మర, తరు అంటే మరం, మరాని దివా వాండుடைய వాసం. అంతే వాడి పని ముడించింది. అట్ట ఉండేవాళ్ళు ఆ సన్యాసి జ్ఞానిని బట్టి ఇక్కడ చెప్పారు. శారీరం కేవలం కర్మ. శారీరం కేవలం కర్మ అంటే ఈ ఒళ్ళు దాని వాటి కేవలం అది వాటి పని చేతా ఉంది. అది ఏం కావాలనో దాన్ని అది చేసుకుంటుంది. అది కావలే అనేది ఏం అర్థం ఇక్కడ శరీరం మాత్రంగా వాడు செயல் చేసుకుంటున్నాడు. అదావదు ఏమి ధర్మపడి ఏం చెయ్యాలనో వాడికి వాడుடைய ఆ శరీరాన్ని పాదుగాతేందుకు ఏం పనులు చేయాలనో దాన్ని ఆ శరీరం చేసుకుంటుంది. అంతే. దానిలో నేను చేసేను అనే ఒక ఎన్నం కూడా లేకుండా వాడు చేసేదానించి వాడి செயல் చేతనాలు అక్కడ వాడిని పాప పుణ్యాలు అడంజదు అనేదాన్ని ఇక్కడ చూసాము. அடுத்து 22 యదృచ్ఛా లాభ సంతుష్టః ద్వంద్వ అతీతః విమత్సరః సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వా అపి న నిబధ్యతే. యదృచ్ఛా. యదృచ్ఛా అంటే యథేష్టిగా వాడు ఎదురు చూడకుండా ఇటనే రావలే అటనే రావలే. భిక్ష ఎత్తింది పోయేరు. ఆ భిక్ష ఎత్తేప్పుడు అహం భిక్షాం దేహి అట అని చెప్పారు. అహం దోసాం దోశ ఇయ్యండా అట అని సీత చెప్పేది లేదు. అది ఏమి ఆ ఇంట్లో ఏం చేసిండారో ఏముందో దాన్ని వాళ్ళు భిక్షగా ఇచ్చారు. అది దాని ఎదురుచా ఎది వచ్చినాలు అది పాయాసంగా వడ పాయాసంగా ఉంటున్నాలు సరి, ఒకటి లేకుండా వట్టి గెంజిగా ఉంటున్నాలు సరి, అది కూడా లేకుండా వట్టి ఒకటినే లేకుండా ఇయ్యకుండా ఉడుతున్నాలు ఆ దాని విరదంగా ఎంచుకుంటారు ఆ టయాల. దానికి గురుపురాణి ఒకటి చెప్పినారు. అహం భిక్షాం దేహిని ఒక ఇంట్లో అడిగేరు సన్యాసి. అడిగేప్పుడు రోగొండి సర్దే కాను రాకుండా ఉండగానే ఈ సన్యాసి చెప్పారు. ఊరికి మనసులో చెప్పేది కొంచెం చదివేసేని సరే పోన దడవ ఎట్టా నడిచిందో ఆ ఇంట్లో ఏం నడిచిందో అది మారి చేసి రావాల్సిందే అట అని చెప్పుకుంటాని నడిసేపుడికి అది ఉడనే రోగం ఉండి వినిసి ఆ అమ్మ ఏం చేస్తుంది ఏమో సరి ఆ ఇంట్లో చేసినట్టుకంటే ఏదో సాబిచ్చారు వాళ్ళని అట్టని వెరుసుకుని వేగంగాని ఎత్తుకొచ్చి వేస్తుంది. వేసి మెల్లిగా అడుగుతుంది, స్వామి మీరు ఏమో చెప్పినారే ఏం చేశారు ఆ ఇంట్లో అట అనేసి అడిగితే నేను పట్న ఒకటి ఇయ్యలా నే వాటికి నాడు విరదం ఉండు నాడు మన దేవుడు మనకు ఒకటి ఇయ్యలేదు అట అనేసి దాన్ని విరదంగా ఎంచుకు నాడు ఒకటినే పిల్ల అన్నారు. అదావది వాళ్ళకి వచ్చి ఆ పగైమై ఉణర్వో ఇదినే లేదు. జస్ట్ వాళ్ళకి ఏం తగులుతుందో దాన్ని సంతోషంగా ఎత్తుకుంటున్నారు అనేదే ఇక్కడ చెప్పారు. యతృచా లాభ సంతుష్టక. దీన్ని రెండు విధాల పిరిచాచు. ఎదృచా లాభ సంతుష్టక అని పిరిచాచు, ఎదృచా అలాభ సంతుష్టక రెండు వகைలోని పిరిచాచు. అంటే పిరిచేప్పుడు ఎదురుచా అనేప్పుడు ఎదురు చూడకుండా ఏం తగులుతుందో దానించి సంతోషపడేది. తవళబోతనాలం అలాభ అనేప్పుడు ఒకటినే తవళకుండా ఉంటనాలం అండ్ సంతోషంగానే ఉండే అట్ట ఉండే వాళ్ళు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అట్ట ఎదురుచా లాభ సంతుష్ట అట్ట ఉండే వాళ్ళే
వాళ్ళు వేరే ఏం మనోనిలయ ఉంది, వాళ్ళ మనోనిలయ ఎట్టా ఉంది? ద్వంద్వ అతీతః. ద్వంద్వ అనేది ఏற்கனவே మనం చూసింటాము. ద్వంద్వ అంటే రెట్టెகள், இருமைகள். இருமைகள் అంటే ఏమి? ఈ శీత ఉష్ణం, కుళిర్ వెప్పం, లాభం నష్టం అనగా మన ఏకపట్టది చెప్పేమి ఇன்பం துன்பம் சுகம் துக்கம் అట. మరి అన్ని నేని పుణ్యం పాపం ఇది అన్ని నేని ఈ இருமைகளே. ఈ இருமைలని అన్నిని వాండు అప్పార్పట్టు ఉండేవాండు. ద్వంద్వ అతీతః. అతీతః అంటే దాన్ని ఉడిసి కడందినవాండు. ఈ ద్వంద్వాల్ని వాండు మనసులో ఒకటినే లేదు. ఈ ద్వంద్వం అనేదే వాండు మనసులో లేదు. ఈ இருமைల్ని అన్నిని కడందినవాండు. ఏమవుతుందో దాన్ని సంతోషంగా ఎత్తుకునేవాండు. ఈ இருமல்ని கடந்திடுவாண்டு. அடுத்து விமத்சரக. விமத்சரக అంటే మత్సరக అంటే பொறாமைன்னு అర్థం. అదావదు ఇంకొకరిని చూసి అయ్యో వాండు బాన్నాడు, ఇల్లు కారుతో ఉన్నాడు, నాకు వెరు కర్రతల భిక్షై తరుతల వాసం అనిసి ఇట్ట ఉండానే అట అనిసి ఇంకోరిని చూసి ఆ బాగుండే వాళ్ళని చూసి పొరామ పడని వాడు. ఆ మత్సరహ విమత్సరహ అంటే ఆ పొరాமை అనేది ఆ ఎన్నం ఇంకొకరికి తీంగు చెయ్యాలి ఆ ఎన్నం కూడా మనసులో లేదు. ఒక వెరుపో లేని దానించి వాళ్ళుడే మనసు వచ్చి తూய்மைగా ఉండేదానించి ఇట మారి ఒక పోటీ మనపాన్మేనో లేకపోతే ఒక ఇంకోరిని పగమే ఇంకొకరితో వాళ్ళు మనకు ఎదిరి వెళ్ళిన ఎదినా చేసి రావలయ్య అనే ఒక ఎన్ననో ఏ విధ వీళ్ళకి ఎదినా తవరు నడాల తీంగు నడాల అట అనేసి ఒక వన్మనో ఎదినే వాళ్ళకి ఉండదు. అట్ట ఉండే వాళ్ళే విమత్సరగ. అనగా సమహ సిద్ధ అసిద్ధౌ. సిద్ధ అంటే వెట్రి, అసిద్ధం అంటే తోల్వి. సిద్ధౌ అసిద్ధం వెట్రి తోల్వి ఈ రెండుని సమంగా ఎంచేవాళ్ళే. అట్ట ఉండేవాళ్ళు కృత్వా అపి செயல் సేతే కూడా న నిబధ్యతే వాళ్ళు బంధపడరు. ఇంకొత్తరు చెప్పే ఎదృచా లాభ సంతుష్ట, ఎదృచా అలాభ సంతుష్ట రెండు గాని పిరిచాచు. ఎదృచా లాభ సంతుష్ట అనేప్పటికీ ఎదుర్పారాద విధంగా ఏం తగులుతుందో దాన్ని సంతోషంగా ఎత్తుకునేవాళ్ళు. అనగా ఏది తవలబోతున్నాం అలాభ సంతుష్ట అంటే అక్కడ ఏదినే తవలబోతే కూడా అప్పుడు వాడు సంతోషంగానే అట్ట ఉండే జ్ఞాని. ద్వంద్వ అతీత. ద్వంద్వ అతీత అంటే ఈ ద్వంద్వాలు రెట్టెகள் లాభ నష్టం, ఇన్బ తుன்பం అనగా సుఖ దుఃఖం ఇట మారి ఉండే రెట్టెகள் అన్నినేని అతీత దాని అన్ని కడందినవాడు. విమత్సరగ అనేప్పుడు ఈ పొరాமை అనగా அதாவது ஒருவனா தீங்கு செய்யால அவிரோத மனப்பான்மை ఉండేది, పోటీ ఇట మారింత ఒకటినే లేనివాడు. అనగా సిద్ధౌ అసిద్ధౌ చ సమహ. సిద్ధౌ అంటే వెట్రి, అసిద్ధం అంటే తోల్వి. ఈ రెండులోని సమంగా ఉండేవాళ్ళే. కృత్వా అపి అంటే செயல் సేతే కూడా, దానించి అపి అంటే செய்தாலும் கூட సేతే కూడా న నిబధ్యతే దానించి వాళ్ళు పట్టుని అడంజరు, బంధం పడరు. ఇదే ఈ శ్లోకాన్నుடைய మెయిన్ థీమ్, మెయిన్ అర్థం. దీనికి మన విளக்கம் సుతా. ఇప్పుడు ఎదృచా లాభ సంతుష్ట అనేప్పటికి ప్రారంధ వశాలో వాళ్ళకి ఏం తగులుతుందో దాని వాళ్ళు పెట్టుకుని సంతోషంగా దాన్ని తీసుకుని ఏం వాళ్ళ ప్రారంధ వశాలో ఇదే నేడు మనకు తవలాలి అనిసింది. ఒక జెన్ కథ ఒకటి చదివినాము. దానిలో ఆ జెన్ తురవిని ఆ సీడర్లు అందరు నడిసిపోతా ఉండారు. పోతా ఉన్నప్పుడు ఎడైలో ఒక పాలెవనం వచ్చింది. అక్కడ భయంకర ఎండ నడిసిపోవలసింది. కొంచెం ఆ ఫుల్ డే 2 దినాలు అక్కడ నడిసిపోవలసింది.
శుద్ధంగా ఎక్కడాని మనిషిలో లేదు, ఎక్కడో ఒక్కొక్కటి రెండు గురు ఉంటే కూడా వీళ్ళకి ఎదినే వాళ్ళు ఆ భిక్ష ఎదినే వీళ్ళకి తవులేదు. ఆ ఫుల్ డేని వాళ్ళు ఆ ఎండలో నీళ్లు కూడా తవడకుండా అంత ఒక సోర్వు నడిచి నడిచి ఒత్తు టైర్డ్ అవి నైట్ ఒక తావల పోయి అట్ట పడేరు. అయ్యప్ప సాను ఇవాళ రెస్ట్ ఎత్తుతా సీడర్లు ఎప్పుడురా గురు చెప్పుతారు మన ఆ తవల పోయి రెస్ట్ ఎత్తుతాడి. ఒకటి తినేందుకు లేని దానిచి నీళ్లు లేని దానిచి ఒత్తు కళచ్చిపోయి ఒక తోవలో పోయి వాళ్ళు ఉండారు పండుకుంటున్నారు. అందరూ సీడర్లు అన్ని తోట పండుకుంటున్నారు. ఈ గురు మట్టం వాళ్ళ ప్రేస్ చేసేది. ప్రేస్ చేసేప్పుడు ఎప్పుడు మారి దేవుడా నేడు తవలిన అన్నికిని నీకు నండ్రి అనేట్టుగా చెప్పేప్పుడు ఒక సీడన్ అడిగాడు, ఏం తవలింది నేడు దేనికి నండ్రి చెప్పేది? ఇది ఇట్ట తవళ్ళే ఒకటినే తవలినప్పుడు దేవుడికి దేని నండ్రి చెప్పారు అనేట్టుగా అడిగాడు. అప్పుడు గురువు చెప్పారు, ఇది తవులలేదు అనేప్పుడు కూడా నా మనస్సుని సమనిலையில పెట్టుకున్నా అంటేగా దానించి వాటికి நன்றி. அதாவது எது தவுளத்தனாலும் அதே தவுళతనాலும் తవుల పోతనాலும் అదే మననిலைలో మనసుని పెట్టుకుందుకు ఒక ఆ స్ట్రెంగ్త్ అనేది కావాలి, మనోబలం అనేది. అదే ఆ మనోబలాన్ని దేవుడితో ప్రేస్ చేసేది. అదే ఆ గిఫ్ట్, అదే మనకి ఇచ్చే దేవుడికి ఇచ్చే గిఫ్ట్ గా మనం ఇచ్చేము. దానికి మనం వచ్చి దాని అతను చెప్పేప్పటికి అది అంత వేగంగా మన పక్కువ లేకపోతే దాన్ని మన పురించుకుందుకు వెళ్ళవదు. అதாவது మనకు తవులుతేనే మన సంతోషం నించేమే తవర అట్ట లేకపోతే ఆ దేవుడు కూడా మనకు తప్పు అనిసే మనకు తోంచును. ఆ దేవుడు మనకు ఇయ్యబోతే దేవుణ్ణి కురై చెప్పిందుకు ఆరంభిస్తున్నాము. అదే మనతో ఉండే వీక్నెస్. సరే, ఇప్పుడు వచ్చి దీనిలో ఏమవుతుంది అంటే మన வருங்காலாనికి మన డిసైడ్ చేసేందుకు వెళ్ళవదు. మనవుடைய வருங்காலம் ఇట్టనే ఉన్ను మనకు అన్ని తవులను అనేదో ఎదినేని మన కంట్రోల్లో లేదు. మనవుடைய வருங்காలం మన కట్టుపాడులో లేదు. అటానేప్పటికి మనం ఏం చేసాము, దీని వచ్చి రెండు టైప్ ఆఫ్ మూడు, అதாவது విధంగా మనుషులు వాళ్ళ పక్వానికి తగ్గట్టు విధంగా ఉండాము. కొంచెం మనుషులు ఎట్టా ఉండారు, ఓవర్ కాన్ఫిడెన్స్ గా అన్ని 100% నేనే రెస్పాన్స్, నాకు నడిసేది పూరా నేనే రెస్పాన్స్ అటాని ఎంచుకుని అన్నిలో పోయి దూరి అరగంట ఏం చేసేది, అన్ని నా ఫ్యూచర్ నా కంట్రోల్లోనే ఉంది అటనిసి ఒక ఇది ఒక కంట్రోల్ అన్నిలో దూరి తేవలేనిలో అంతా దూరి నా కంట్రోల్లోనే నా ఎంచేట్టుకునే నడాలే అటనిసి అన్నిని వాళ్ళ దిల్లో పెట్టుకునేది. వాళ్ళు వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దే, తన బైగనేని వద్దే కాన్ఫిడెన్స్ నంబిక పెట్టుకుంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండాలే లేదని చెప్పింది రాలా. కాబట్టి ఎంత ఉండాలే ఏం ఉండాలే అనేది ఇంత మన పురింజుకు నడుచుకోలే. తేవలేకుండా పోయి ఆ ఆర్డర్లో పోయి ఏం ఆర్డర్ నడుతా ఉంది అనేదాన్ని మనం గమనించుతా ఉండాలే. గమనించి దాని తగ్గట్టే చేయాలనే తవర తేవనలో మూకుడు నొలచుకుని మన ఒరసుకుంటే ఏమవును, వేపమాన్లో మన ఒరసేట్టుగా మనకే ప్రచనలు వచ్చినాయి తవర మానుకు ఒకటి నడాదు. మానుకు దాని పற்றி కవలనే లేదు. ఇది ఒక టైప్ పీపుల్. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏం చేస్తారంటే అన్నినే ఫేట్ విధి అటాని ఎంచుకుని ఎదినే నా కంట్రోల్లో లేదు, వాళ్ళు వచ్చి 100% నానే రెస్పాన్స్ అటనిసి అన్నిలో మూకున్నోళ్ళొచ్చి అన్నిని చేతా ఉంటారు. ఆనక ఇంకొక టైప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు, 0% రెస్పాన్సిబిలిటీ, ఏమి దిల్లోని అన్ని దేవుడు అన్ని ఫేట్ నావుడయ్య తలరాంత అటానిసి దేనిలోని వాళ్ళు రెస్పాన్సే ఎత్తుకోరు. రెండునే తప్పు.
మన ఆ గమనించి ఏ తావులో మన స్టెప్ పెట్టాలి, ఏ తావులో పెట్టకూడదు అనేది తని ఆ ధర్మాలో, అదావదు ఈ ఫ్యూచర్ లో మనకు ఫ్యూచర్ మన வருங்காலாనికి ఏకపట్ట కారణీలు ఉంది. మనకు నడాల్సిన ఇది వచ్చి ఆ ఫ్యూచర్ లో నడిసేది పూరానికి అది అట్ట నడిసేదానికి ఎన్నో కారణాలు సేరియే ఆ ఫ్యూచర్ வருங்காலம் అనేది నడుతుంది. అటానేప్పటికి మన నుంచి ఆ ముడుసుగా దానిలో డిసైడ్ చేసింది, వెళ్ళవదు తీర్మానించింది. ఇది ఇట్టనే నడుసునే, ఈ తావులో ఇట్ట స్టెప్ పెడితే దాని వచ్చి బాగా నడుసును, ఇట్టనే నడుసును మన ఆ బలంలో మన అధికారం పెట్టిందుకు వెళ్ళవదు. செயல் చేసేదానికి మట్టునే మనకు అధికారమే తవిర செயல்னுடைய బలంలో అధికారం లేదు అట అనేసి మన 2వ అధ్యాయాలని చూసిండాము. అదే మరి మన ఫ్యూచర్ దాని నుంచి మన செயல் செய்யకుండా ఉండొచ్చు అంటే మన ఫ్యూచర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అదావదు ఓరளவுக்கு దాని మన ఆ విளைவுని ఎత్తుకొచ్చింది. మనకు ఆ ఒక కెపాసిటీ తిరమై అనేది ఉంది. మన దాన్ని గమనించి ఏ తావులో మన చెయ్యాలి, ధర్మ వழிలో మన చేసే செயలు ఉందా, సరిగ్గా మన చేసేవా, ఏ తావులో ఎట్టా మారి చేసుకుంటే మంచిది, ఏ తావులో ఒదుంకోలే, ఏ తావులో ఆ మాత్రం చేస్తే మంచిది, ఏ తావులో అక్కడ మాత్రమే చేసిందలేదు అనే తావులో ముట్టుకుంటా ఉండే అవసరం లేదు. ఇదింతా మన గమనించాలే. అదావదు మాత్రం ముడించేదాని మన చేసిందుకు ముయற்சி చేయాల్సింది చేసే అవ్వాలే, చేస్తే మనకు మంచిది జరుగును. అదేది మాత్రం చేసింది వెళ్ళవదు అనే తావలో దాని మన ఏత్తుకుని దానిలో ఉండి ఒదింగి నిలిచిందుకుని మనకు తెలాలే. ఇది ఇంతని చిన్న చిన్న విషయాలు, అదావదు నుణుక్కంగా వాచ్ చేసే విషయాలు. ఆ నుణుకాని మన ఆ సూక్ష్మ తన్మైని పురించుకుందుకే ఇది పూరాణి అని ఒక కథ గురుపరాడందా చెప్పినారు. అందరికి తెలిసిన కథనే అది. ఒక సన్యాసి ఉండేది 2 కోవననే. దాని ఒక తలపోసి ఒక కోవనాన్ని కట్టుకుని ఇంకో కోవనాన్ని ఆరాసిందారు. నైట్ నిద్ర వయసు లేసేప్పుడు ఆ కోవనాన్ని ఎలిక కొరిచి పెట్టింది. అజ్జా ఈ ఎలికని సంపాలే అట అనేసి ఆ ఉంటే ఆ ఒక గుడిసె ఆ 2 కోవన అంతే, వేరొక్కటి వాళ్ళకి జామాలు ఎదినే వాళ్ళు దొరదు పోయి బిచ్చేత్తు వచ్చి ఆ తావలో పండుకుంటారు అంతే. ఇట్ట ఉండిన అతండు ఏం చేసేది, ఒక పిల్లి పెంచుతాడు. అడితే ఈ ఎలిగని సంపిరాచు అట అనేసి ఒక పిల్లిని పెంచింది ఆరంభించేది. అంటే కొంచెం కొంచెంగా ఏమవుతుంది, మొదట పిల్లి అనగా పిల్లి కోసం పిల్లికి పాలు కావాలా, దాని నుంచి ఆవుని పరామరించేందుకు ఒక ఆండది అటాని అనక పెళ్లి అవి పెద్ద సంసారి అవుతున్నారు. ఇతనే అదావదు మన ఏ స్టెప్ పెట్టేము అనేదిలో గమనంగా ఉండాలి. అది ధర్మంగా ఉందా, మనవుடைய ధర్మానికి వాళ్ళుடைய ఆ సన్యాస ధర్మానికి అది సూటడేనా అటానిసి చూసి చెయ్యాలి. ఇప్పుడు మన గృహస్థాశ్రమాలు ఉంటాము, మనవుடைய ఫ్యామిలీ అన్ని ఆ స్వభావం అందరుடைய దోర్తో మనం చేసేవో వాళ్ళుடைய స్వభావం ఎట్టా ఉంది, ఆవాల అది సరిగ్గానే సరియాన చేయలేనా, అది ధర్మమేన చేయలేనా, ఇది ఇంత అని మన వాచ్ చేసుకోలే. ఇదే వద్దే 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 ముఖ్యం. దీని మన చేసుకున్నా ఉంటే అదావదు ఒక పట్టాంబుచ్చి పరంజతే కూడా అదిర్వు కూడా అన్ని తావులోని ఒక వైబ్రేషన్ ని ఏర్పడుతును. అదే స్వామి ఇంకొకటి తర్వాని ఏం చెప్పినారంటే, ఒక పువ్వుని పరిచయం ఉంటే నాలు ఆ అదిర్వు వచ్చి ఆ స్టార్ ఆకాయాల్లో ఉండే ఆ స్టార్ ని కూడా నక్షత్రాన్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నట. அடுத்த దాని ఏం అర్థం, అన్నినే ఇంటర్ కనెక్టెడ్, ఉలగాల ఈ ప్రపంచాల ఉండేది అన్నినేని தொடர்பு, దానికి రోగా ఒక தொடர்பு అనేది ఉంది, ఒక ఆర్డర్ అనేది ఉంది. అటానే ఇప్పుడు ఏకపట్ట కారణిలు అక్కడ పనిచేతా ఉంది అనేది మన మనసులో ఉండాలి. అట్ట ఉన్నప్పుడు మన నుంచి మన కెపాసిటీ, మననుடைய திறமை, మననుடைய ఆ ధర్మం, మన ఏం చెయ్యాలా, ఇది ఇంత
మనవుடைய ఆ ఫ్యాక్టర్స్ అదావదు అది ఇది చెప్పడమే ఒక ఒక ఆవు దారాలు కట్టి పెట్టిండారు అంటే అది వచ్చి ఆ ఎంత అలవు ఆ దారం నీట ఉందో ఆ అలవురోగా అది నిలుసుకోవచ్చు కూండుకోవచ్చు దానికి అన్ని సుతంత్రం ఉంది ఆ దారం ఎంత అలవుగా ఆ పరప్పளவு ఉందిగా ఎంత అలవుగా అది పోవచ్చుమో ఆవు ఆ దార కట్టి ఉంటనాலும் ఆ அளவுக்கு ఎంత దూరం ఆ దారం పోయిందెవనో అంత அளவுக்கு అది నడుచుకోవచ్చు కూండుకోవచ్చు పండుకోవచ్చు ఏగాని చేసుకోవచ్చు అదే మరి మన లిమిట్ ఏమి అనేదాని మన పురించుకోల దానిలోగా మన ధర్మపడి ఏం చేయాలనో దాన్ని చేసుకుంటా ఉండేవుంటే మన ఏమి కావాలనో దాన్ని అడంజుతాం ఇదే ఇక్కడ చెప్పేది దల్లో మన దల్లో సంతోషంగా ఉండుకోవాలి దాని ఏది ఉందో దాన్ని ఏతుకుని దల్లో సంతోషంగా ఉండుకోలే సరే ఇప్పుడు దానికి அடுத்தது ఏమి ఇచ్చిండారు ఎదురుచా లాభ సంతుష్ట ద్వంద్వ అతీత ద్వంద్వ అతీత అంటే మన చూసాము ఏర్కనవే ఆగమ అపాయినో నిత్యాహ అనిత్యాహ దానిలో చూసాము ఇంకా 2వ అధ్యాయంలో వచ్చి మాత్రా స్పర్శాస్తు ఉంటాయి శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ అపాయినో అనిత్యాహ తాం తిదిక్షస్వ భారత దాని అన్నిని మన సహించుకోలే పొరుత్తుకోలే అనేదాన్ని చూసాము అదే ఇక్కడ ద్వంద్వ అతీత అనేప్పటికి ఆ రెట్టగా ఉండే ఆ దీని పూరా మన క్లియర్ ఒకటి మనం ఏం చేసేము ఈ ఎక్స్ట్రీమ్ మన మనసు బుద్ధి వచ్చి ఏం చేస్తుందంటే ఒకటి ఈ ఎక్స్ట్రీమ్ లో లేకపోతే ఆ ఎక్స్ట్రీమ్ కు సకాహోను రెండునే సుతా ఉండాము లేకపోతే ఎడైలో తవ్వించుకుంటా ఉండాము అట్ట ఉండకూడదు మనసు వచ్చి ఎప్పుడు నేని ఈ రెండుకుని లేకుండా తవ్వించుకుంటా ఉంది అట్ట లేకుండా మనసుకు ఆ మనోబలాన్ని ఇస్తా ఉండాలి మన ఎట్ట ఒళ్ళు ఆరోగ్యంగా ఉండిందుకు ఆ ఇమ్యూనిటీ పవర్ అని ఎదుర్కొల్లే ఆ శక్తిని ఒళ్ళుకు ఎత్తుకొచ్చుకుంటున్నామో ఇమ్యూనిటీ పవర్ ని ఎత్తుకొచ్చుంటున్నామో అదే మరి మన మనసుని ఆ స్ట్రెంత్ ని మన ఎత్తుకొచ్చుకోలే ఈ జ్ఞానం మూలంగానే దాన్ని ఎత్తుకొచ్చేందుకు వెళ్ళవును దాన్ని మన గమనంగా ఎట్టా చెప్పినారు పలాపలా నీకోసేపటికి సముద్రం రాసుకుని కోసేట్టుగా మన ఈ జ్ఞానం అనే దీన్ని పెట్టుకుని మన అన్ని పనులు చేసినా ఉంటే అది మనకు ఒట్టనే ఒట్టదు సరే அடுத்து விமத்சரக అనేప్పటికి ఇప్పుడు మన சற்றுப்புகு என்று 6 விதமான எதிரிகள் మనకు మనిషిలకు ఉంది 6 ఏమిట కామ క్రోధ లోభ మోహ మదం మాత్సర్య ఇది మదహ మాత్సర్య కామ అనేది ఆశై క్రోధం అనేది వచ్చి కోపం లోభ అనేది వచ్చి పేరాశై ఆశై అనేది మనకు తెలుసును కోపం అనేది మనకు బాగా తెలుసును ఏర్కనవే 3వ అధ్యాయాల్లోని బాగా చూసిందాము దాన్ని పట్టి లోభం అనేది పేరాశై ఎప్పుడు అవుతుంది అంటే మన మనసులో ఒక పాదుగాపు అట్ర తన్మై ఉన్నప్పుడు నాకొచ్చి ఇంకా తృప్తి లేదు అనే ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు ఇంకా కావలే అని నేను ఏం చేయను నేను ఇంకా పాదుగాపు లేకుండా నేను ఉణర్దేప్పుడు ఇంకా ఇది ఇంత ఉంటేనే నేను ఇంకా పాదుగాపుగా ఉంటున్నా అట అనేసి ఎంచేదానించి అది పేరాశగా ఆశ వచ్చి పేరాశగా మారుతుంది అది లోభం அடுத்து மோகம் అనేది మన ఏర్కనవే చూసిందాము அறிவு మయక్కం మనకి ఈ కుళప్పాలంతా అవుతుందిగా అది వచ్చి మోహం దానిని మన మొదటి చాప్టర్ లోని చూతా వచ్చేము అర్జునన్ మొదట ఏమేంటి రాగం అనగా శోకం మోహం అనేదాన్ని ఏర్కనవే చూసిందాము సరే அடுத்து మదం అంటే గర్వం దేనికి అవుతుంది నావుடைய திறன் வைக నాకే நம்பிக்கை లేదు నావుடைய திறமை అదావదు తిరణ్ నాకు ఒక
అన్ని తిరమైలు అన్ని ఉందేగా కెపాసిటీ. దీనిపైగా నాకు ఒక నம்பிక లేని దాని, ఒక కాన్ఫిడెన్స్ లేని దానిచ్చి నేను వచ్చి ఏం చేసాను, గర్వంగా నాకు నే ఎట్టా తెలుసునా అట్టానికి నేనే పీతుకుంటా ఉంటాను. నే ఇట్టా నా అట్టా అట్టానిసి నేను నేను చెప్పుకునేది అన ఇంకోరుని నన్ను ఏవాళ్ళ పుగழ்ந்துకుంటా ఉండాలి నేను చేయదు. అదే ఈ మదం, ఆ గర్వం. నే ఏం చేసినా నే అట్ట చేసా, నే కోయిలు గిట్టచ్చా, నే అట్టచ్చా అట్టానిసి చెప్పేది అనగా నే ఎటువంటి దాన పరంపరలో వచ్చినామంటే నే ఎటువంటి ఉண்மைనే మాట్లాడుతుంది. నా సెల్వాకి ఏమి, నా పవర్ ఏమి అటానిసి వాండుగా ఉయర్తి చెప్పుకునేది. అదే మదం అనగా మాత్సర్యం అంటే పొరామై. పొరామై దేనికి అవుతుంది, మనకు ఇంకొకరుடைய సంతోషాన్ని ఏతుకుందు వెళ్ళన్నప్పుడు, అదావదు ఇంకొకరు బాగుంటే వీందుకు మనసు పట్టదు. ఇదే మాత్సర్య, పొరామై. ఇది ఉండకూడదు. వాళ్ళ ఒక కాంపిటీషన్ అంటే ఒక పోటీ మనపాన్మనే ఉండేది. ఇప్పుడు ఉండే కాలాలో ఈ పోటీ మనపాన్మని మన క్రియేట్ చేస్తా ఉరువాకుంటా ఉండాము. అట్ట ఉండకూడదు. బిడ్డలకు మధ్య అన్బుని అరవడి అదే ఎత్తుకు రావాలే తవర మనం వచ్చి పోటీ ఆ బిడ్డ చూడు ఎట్టా చదివేండు నువ్వు చదవాలి అది మారి అటాసి పోటీ మనపాన్మనే ఎత్తుకొచ్చేము. కంపేర్ చేసేది దీనికోసం అట ఇంకొకరు పోటీని వళతే దానికే ఈ కంపారిజన్ ని మన ఎత్తేము. అది ఉండకూడదు. ఆ పోటీ మనపాన్மை మన మనసులో రానే కూడదు. ఏం చేయాలి అంటే ఇంకొకరిని సంతోషంగా మన జయించితనాலும் తోతుతనాலும் ఇంకొకరిని సంతోషంగా నువ్వు జయించినావా వద్దే సంతోషం ఏం యూజ్ చేసావు అనేసి ఆ షేరింగ్ ఉండాలి. ఇంత బాగా వచ్చేదానికి ఏం కారణం దాన్ని నేను ఇంకొకరితో పంగిడుకోలే. మన అరివులని ఇంకొకరితో షేర్ చేసుకుని అందరూ బాగుండాలి చాలనే తవర నే మట్టుం వచ్చి రావలే వాండొత్తే అది వచ్చి వాండి అట్టమారి పెద్దగా వచ్చాడు దానికి ఏమి అది దల్లో పొరామే పడేది. వాణ్ణి ఎట్టనా దివా ఎత్తుకొచ్చి రావలే, నే వాండుకున్నా పైగా వచ్చి రావలే, నే వాండుకున్నా పైగా వచ్చేది సరి వాణ్ణి దివా ఎత్తు రావలే నుంచేమిగా అది ఉండకూడదేగా. దానే ఇక్కడ మాత్సర్య అటాసి చెప్పారు పొరామై అనేదానికి. ఇప్పుడు చెప్పినాము కామం అనేది ఆశై, క్రోధం కోపం, లోభం అనేది ఇన్సెక్యూర్ పాదుకాపు అట్ర తన్మై ఉండేదానించే ఈ పేరాశை అనేది వస్తుంది. మోహం అనేది அறிவு மயக்கம், அதாவது మన తప్పైన దిల్లో ఒక మదిப்புని ఇచ్చేది. அதாவது எதி உண்மையான மதிப்பு ఇప్పుడు రూపాయికి தேவையிலேயே మదిப்பு ఇచ్చేది. దేనికి ఉண்மைగా మదిப்பு ఇయ్యాలో దానికి ఇయ్యకుండా தேவைలేకుండా ఒక రూపాయికి అనగా ఈ పుగళ్ళకు అనగా ఈ మన సొత్తు ఈ ఉరవులు అట్ట మారితా చెప్పేమి తేవలేని మదిపులు దానికింత ఇచ్చేది. అదే మరి அறிவு మయకం. అటు మదం అనేది ఏమి చెప్పినాము, మన తిరన్ని మన కొరచు మనకు మన తిరమ బైగనే ఒక నம்பிக்கையற்ற తన్మై అట్ట ఉండేదానిచే మనం ఇంకొకరితో దాన్ని పెద్దగా మననే వెళ్ళిపడుతుంటాము. ఇంకొకరు చెప్పాలని నించేమో లేకపోతే మననేని నే ఇట్టా నే అట్టా అనేసి చెప్పి వాళ్ళని నే ఇట్టా చేస్తాను తెలుసునా, నే ఎట్టా ఇచ్చాను తెలుసునా వాళ్ళకి అట్టా అనేసి మననే చెప్పి దాన్ని బెద్ద చేసేది. అది మదం. మాత్సర్యం అనేది మన ఇంకొకరుடைய సంతోషాన్ని ఏతుకుని వెళ్ళవని తన్మై, అది మాత్సరక. దీనిలో విమత్సరక అనేప్పుడు ఈ పొరామై లేని తన్మై, ఈ విరోధమట్ర తన్మై. ఇది చెప్పేప్పుడు స్వామి 6 దీనిని మన ఎత్తుకోలే. సట్రిపుకు 6 విధమైన ఈ ఎనిమిస్ అంటే ఎదిరిகள் మనకు ఈ మనస్సు ఉండే ఈ ఉణర్చిలలో ఉండే ఆ మనోభావనలో ఉండే తప్పాన మనకు ఎదిరిగా ఉండే
ఆ విషయాల్ని మన ఉదికి రావాల. విమత్సరగా వి అంటనేని అది లేన తన్మై అటాన్సి అర్థం. సరే, அடுத்தొచ్చి సమ సిద్ధౌ అసిద్ధౌ చ. సక్సెస్ అనేది ఏమి? మనం ఏం ఎంచేము సక్సెస్ అంటే మన ఎంచేట్టుగా ఏం నడుతున్నాலும் అది సక్సెస్. మనం ఎంచేదానికి మారుగా నడితే అది தோல்வி అటాన్సి ఎంచేము. உலகாலோ 100% 100% వెట్రి అడంజిన వాళ్ళే అటాన్సి ఒక్కరునే దొరకదు. వాళ్ళకి ఒక దిల్లో వెట్రి ఉంటే ఇంకొక దిల్లో తోల్విలో ఉండనే చేస్తును. ఒకవేళ లాభం వచ్చింది అంటే ఒక్కోవేళ నష్టం రానే చేస్తును. అదే అక్కడ ఇప్పుడు మన వెట్రి అనేదాన్ని ఏం చెప్పాలే? వెట్రి అంటే స్వామి దయానంద చెప్పేది ట్రూ సక్సెస్. ఉண்மையான வெற்றி అనేది ఏమింటే మన ఈ సక్సెస్ ఫెయిలియర్, ఈ వెట్రి తోల్విలు అని வாழ்க்கையில వచ్చే ఈ వెట్రి తోల్వి అన్నిని మన మేనేజ్ చేసేది ఏది? అది వెట్రిగా ఉంటున్నాலும் వద్దే దూకకుండా ఆవాళ ఆ అడకంతోని పనివుతోని దానికి ఆవాళ ఎట్టా ఉండాలనో అట్ట ఉండేది. అదే మరి తోల్వి కొత్తనాலும் దానికి కోసం వద్దే వర్తపడకుండా దేనించి తోల్వి పోతుంది అటనేసి చూసి దల్లో పాఠం చదువుకుని அடுத்து ఏం చెయ్యాల అనే దీనికి పోయేది. అట్ట మా வாழ்க்கைని ఫేస్ చేసేది, మేనేజ్ చేసేది కరెక్టా. దాన్ని గమనించి ఏం చెయ్యాలనో దాని அடுத்த స్టెప్ పోయేదే ఉண்மையான வெற்றி. దాన్ని విడిసి అయ్య పరీక్షలో ఫెయిల్ అయ్యామా ఉடனே తక్కువై, లేకపోతే లాభ నష్టం అవిసిందా మన దిల్లో ఇండస్ట్రీలో ఏదో ఒక లాస్ అయిందా ఉடனே ఎంతో కడన్ వచ్చిందా ఉடனே తక్కువై ఇట్టా మా దీనికి హట్ట ఒక ఇది వచ్చి వాళ్ళకి సక్సెస్ ఫెయిలియర్ అనే దాన్ని దీని పెట్టి మన జడ్జ్ చేయకూడదు. ఏ తావులో ఎట్టా ఉంటున్నాం ఈ ఉసురు అనేది వచ్చి వద్దే మదిప్పు, దానియుடைய మదిప్పుని మనం పురించుకోలే. ఈ మనిష ఉసురు అనేది అంత ఈజీ లేదు. ఆ ఒక్క దీన్ని మనం అడంజిండాము అట్టనేప్పుడు దీన్ని మనకుని మంచి విధాలు ఉపయోగించుకుని ఇంకా పలగూరుకు దీన్ని యూస్ అయ్యేట్టుగా మనం చేసేదే మనవుடைய వెట్రి. ఆ దీని ఈ ఉలక వళక్లో ఉండే ఈ లాభ నష్టం అనగా వెట్రి తోలి అనేది ఇంతాని ఒక మ్యాటరే దొరకదు. దాన్ని మన యోచించాల్సిన అవసరం లేదు. ఎట్టా దాన్ని యోచించుకోవాలంటే వర్తపడిందిగో లేకపోతే సంతోషపడిందిగో దాన్ని యూజ్ చేయకుండా దానిలోండి ఏం పాడాలి మనం తెలుసుకున్నాము, ఇంకా அடுத்து మన ఫ్యూచర్ ఎట్టా ఉండాలి అనే దాన్ని ఆ నుణుకంగా దాన్ని వాచ్ చేసి దాన్ని ఎత్తుకుని அடுத்த దీనికి పోతా ఉండేదే అక్కడ ముఖ్యం. అట్ట ఉండేవాళ్ళు ఏమి కృత్వా అపి సేల్ చేస్తే కూడా నిబద్ధ్యతి, వాళ్ళకి మనసులో ఏ విధమైన ఆ బంధం అనేది రాదు అనేదే ఇక్కడ ఈ 22వ శ్లోకం మూలంగా మనకు చెప్పేది. సరే, அடுத்து వచ్చి 23 இதிலோனி கிரகஸ்த ஞானி, அதாவது ஞானிల్ని பற்றியே ఈ శ్లోకాల పూర చెప్పుకునే వచ్చారు. ஞானிலுடைய మనోభావనే ఎట్టా ఉన్ను అనేదానే ఇక్కడ చెప్పుకొచ్చారు. ఆ మనోభావనలో మెయిన్ గా వాళ్ళు ఇది చెప్పేది వచ్చి నా ఆన్మా అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఉండేదానిచ్చి నే ఆన్మా అనేప్పటికీ నే అకర్త, నే ఏ విధమైన செயల్ని చేసేవాండు లేదు అనే ఎన్నం వాళ్ళకి ఉండేదానిచ్చి వాళ్ళు చేసే செயల్ ఒకటినే వాళ్ళకి బంధపడుతుంది అనేదానే దాని ముఖ్యత్వం ఇచ్చి ఈ శ్లోకాలు పూరం అమంజింది. ఇప్పుడు 23 సూతాడి గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య
ஞான அவஸ்தித சேதசக யஜ்ஞாய ஆச்சரதக கர்ம சமக்ரம் பிரவிலீயதே. அதாவது గత సంగస్య, సంఘం అంటే పట్టు. మన ఏర్కనవే చూసిందాము. ఈ సంఘం అనేది అటాచ్మెంట్, ఆ పట్టు. దాని సంగస్య గత అంటే దాన్ని ఉడిసిన వాండు అటాని అర్థం. அதாவது ఇక్కడ వచ్చి பற்றுని உடிச்சின வாண்டு. அதாவது దేనిని సార్ందహండా వాండు సుతంత్రంగా ఉండేవాండు. మనసలవులో వాండు దేనినే సార్ందలా ఎట్ట వాడి నుంచి అట్ట ఉండింది అవుతుంది అంటే అన్నినేని దేవుడుடைய பொருள். అన్నినేని ఈ ఒళ్ళు మనసు ఇది కూడా ఆ దేవుడుடையదే. ఆ పరంపొరుளுடைய ఆ వెలి తోற்றనే ఇది పూరాణి అనేదాన్ని తెలిసిన వాండుగా ఉండేదానించి వాండుకు ఇది ఒక గిఫ్ట్ గా దేవుడు నాకు ఇచ్చిందారు. ఇదిలోచి నాకు ఒక టెంపరీ తాత్కాలికంగా యూజ్ చేసుకుందుకు నా ఈ ఒళ్ళుని ఈ మనసు బుద్ధి అన్ని ఇచ్చిండారు. అదే మరి ఈ ఉరవులు అన్ని నేని నాకు ఇచ్చిన ఈ ఇల్లు లేకపోతే ఒక ఏం మన పొసెషన్స్ చెప్పేమి మన సొత్తులు మన ఉరవులు అనగా మన బిడలు ఏం కాని అన్ని మనకు ఏమి ఎంచేమో అది అన్ని నేని తాత్కాలికంగా మనకు ఒక పరిసుగా దేవుడు కొంచెం దినాలకు ఇచ్చిన. మనం వినయ్ పయన్ నుంచి మనవుடைய ఆ పుణ్యపావం చేసిన వినయ్ పయన్గా ఇది అన్ని దేవుడుடைய పరిసుగా మనకు వచ్చింది. అది తాత్కాలికంగా మన దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని యూజ్ చేసి మన ఇంకొకరుடைய వளர்ச்சி కోసరాని, ఇంకొకరుடைய వளர்ச்சி అంటే మన బిడలు మన చుట్టుకునే వాళ్ళు అందరూ ఒళ్ళలో అందరినీ వాళ్ళ వాటికి పైకి వచ్చి వளர்ந்து వచ్చితురు. మనసలవులో వాళ్ళు బాగా వளர்ச்சி అవేదానికి, మన పక్వం అవేదానికి మన నుంచి ఏం హెల్ప్, ఏం ఉదవి, ఏం సపోర్ట్ చేసిందలోనో దాన్ని చేసుకుంటాని మనని మన పక్వానికి ఎత్తుకొచ్చేదానికి ఈ కరువిలన్నీ మనకు యూస్ అవుతుంది. దాన్ని మనం ఎంచుకోవాలి. అది దేవుడుடைய దీని పెట్టుకుని ఇప్పుడు ఇచ్చిన ఈ ఒళ్ళుని పెట్టి, ఈ మనసుని పెట్టి, ఈ బుద్ధిని పెట్టి మనని పక్వం అవ్వుకుని కొదవ మన చుట్టుకుండే వాళ్ళని పక్వ పడుతుంది. ఆ గ్రోత్, ఆ వளர்ச்சி అవేదానికి మన సపోర్ట్ చేయాల. ఇదే దీనిuடைய అట్ట ఎంచేప్పుడు వాండు ఈ పట్టుతో దీన్ని చెయ్యాల. జస్ట్ ఇది వచ్చి దేవుడుடைய గిఫ్ట్. ఒక ఒక కరువిగా ఇది దీన్ని యోచుకుని ఈ ఒళ్ళు మనసుంతాని నే పక్కువ విందుకుని ఇంకోరు పక్కువ విందుకు నేను సపోర్ట్ చేసిందుకుని ఇది ఒక కరువిగా నాకు యూస్ అవుతుంది అట్ట అని చేప్పుడు నే వచ్చి ఫ్రీ అవుతున్నా. ఆ దిల్లోండి మనసు ఈ ఒళ్ళు ఇట్ట ఉండాలా అట్ట ఉండాలా అట్ట అనేసి, లేకపోతే నా బిడ్డలు ఇట్ట ఉండాలా, నా ఊరవులంతా ఇట్ట ఉండాలా అట్ట అనేసి ఒక దానిలో పోయి మాట్టుకోకుండా, నేను వచ్చి ఒక్కట్లోని పోయి మాట్టుకోకుండా నేను ఫ్రీగా ఉండుకుని అందరికి సపోర్ట్ చేసేను. అదే మనకు వద్దే ముఖ్యం. ఇట్ట ఒక మనసులో ఆ ఒక్కొక్కట్లోని పోయి లాక్ అవ్వకోకుండా, బంధపడుతుకోకుండా ఫ్రీగా ఉండుకుని అందరికి ఏం సపోర్ట్ చేయాలో నా నుంచి ఏం ముడించిన సపోర్ట్ ని నేను చేసేప్పుడు నేను ఆ దిల్లో నేను బంధపడను. అదే గత సంగస్య అనే దాని మూలంగా చెప్పారు. அடுத்து ముక్తస్య అనేప్పుడు ముక్త అంటే విడుబట్టవన్, ఈ బంధాలోండి వాడు విడుబడినవాడు, పట్టు లేని దాని నుంచి వాడు విడుబడితున్నాడు. ఎట్ట విడుబడేండు అనేదాని அடுத்த வார்த்தை వేసిందారిగా జ్ఞాన అవస్థిత చేతసక. జ్ఞాన అవస్థిత చేతసక అంటే ఈ జ్ఞానాలోనే మనస్సుని పెట్టినవాడు. ఈ జ్ఞానం అనేప్పటికీ ఏం జ్ఞానం? నేను ఈ ఆత్మ, నే ఈ ఒళ్ళు లేదు, ఈ ఒంటో నాకు అభిమానం లేదు, నే ఈ అకర్త అభోక్తగా ఉండే నేను సేల్ చేయబవన్ కాని లేదు, అనుభవిపవన్ కాని నే లేదు. అట్టుగా ఆ జ్ఞానాలో మనసుని పెట్టుకుండిన వాడు. అవస్థిత అంటే దల్లోనే నిలయబెట్టు, దల్లోనేని
మనసు వచ్చి నిలచి ఉంది ఆ జ్ఞానంలోనే. దాని తవిర వేరే దీని అది పోకుండా ఉంది. అదావదు ఆ జ్ఞానాన్ని బేస్ చేసి అడిప్పడిగా పట్టుకుని అన్ని செயలు వాడు చేసేండు. అట్ట ఉండే ఆ మనిషి ఎప్పుడే ముక్తస్య అట్ట ఉండేవాడు ముక్తంగానే ఉండు. అంటే వాడికి ఏ విధమైన అంటే ఏ వాళ్ళ ఆ నాలెడ్జ్ లోనే జ్ఞానాలో ఉండేదానిచి వాడు ఏ వాళ్ళ ముక్తన్ కానే ఉండు. ముక్త అంటే ఏమి విడుదలే అడంజిన వాడిని అర్థం. ఫ్రీగా ఉన్ను వాడి మనసులో ఏ విధమైన ఒక కట్టు అనేది ఉండదు. అయ్యో ఇట్టనా అయ్యో అట్టనా అట్టని చింత అని ఒక విధమైన వీత రాగ భయ క్రోధ అనేదిగా వాడికి ఒక రాగనో ఒక భయనో లేకపోతే ఏ విధమైన అట్ట మారి ఉணர்ச்சிలంతా వాడికి ఉండదు. వాడు సుతంత్రంగా ఉన్ను. ఇదే ఈ 3 వార్తలే చెప్పారు. గత సంగస్య ముక్తస్య జ్ఞాన అవస్థిత చేతసః. సంగస్య అంటే పట్టు లేకుండా ఉండేది, ముక్తస్య అంటే బంధాల్లో ఉండి విడుబట్టు ఉండేది. ఎట్టా విడుబట్టు ఉన్నాడు? ఆ మనసులో ఏ వాళ్ళ జ్ఞానాన్ని పెట్టుకునే ఉన్నాడు. మనసు ఒక్క పొడులు కూడా ఆ జ్ఞానాన్ని ఉడిసి ఉండేది లేదు. అట్ట ఉండేవాడు. సరే, ఈ అప్పుడు అట్ట ఉండేవాడు. அடுத்த లైన్స్ ఉండా యజ్ఞాయ ఆచరత కర్మ. దేనికోసం సేయల్ చేసేండు అంటే ఈ ప్రారబ్ధాన్ని యజ్ఞాని కోసం వేల్వి కోసం ఇక్కడ ఉంది. ఇక్కడ వేల్వి అనే దానికి 2 అర్థం చెప్పినారు స్వామి. ఒకటి వచ్చి ఈ ప్రారబ్ధాన్ని ముడిచే దానికోసం. ఈ ప్రారబ్ధం ఉండేదాకా ఈ ఒళ్ళు ఉండనే చేస్తును. అటనేప్పుడు ఈ ఒళ్ళు ఆ మరణాన్ని సంధించేదాకా ఈ ఒళ్ళుని మన పరామర్చే అవ్వాల. ఆ ఒళ్ళు ఉండేదాకా ఈ చేసే செயల్ని పూరా ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకుని, అదావదు ఈ ప్రారబ్ధానియే ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకుని ఈ ఒళ్ళు అన్నినేని ఈశ్వరునుடைய గిఫ్ట్ గా ఎంచుకుని ఈ வாழ்க்கைనేని కొదవ దినాలు ఇన్ని దినాలు ఏమించినాము తెలియదు. ఇప్పుడు ఇంకా దీని వెనక ఉండే ఈ வாழ்க்கைని ఒక యజ్ఞంగా అన్ని చేసే செயల్ని పూరా అనేది ఒక వழிபாடுగా ఈశ్వర వழிபாடுగా చేసుకుంటా పోయేది. అదే ఇక్కడ యజ్ఞాయ. ఆ యజ్ఞத்திற்கு ஆக యజ్ఞத்தின் பொருட்டு ఆ యజ్ఞాని కోసం చేసే వేల్విగా చేసే. అదావదు ఈశ్వరన్ ఈ ఒళ్ళునిచ్చిండారు ఏదో ఒక కారణాని కోసం నే ఇక్కడ ఈ வாழ்க்கைలో ఈ మనిషిగా నే పుట్టిందా. ఏం ప్రారబ్ధ వసంసి నాకు తెలియదు. ఆదింత మన తెలుసుకునే శక్తి మనకు లేదు. ఆ ఏదో పుట్టిసాము ఈ తావులో ఇప్పుడు ఈ జ్ఞానం మనకు దొరికింది. ఆ జ్ఞానాన్ని పెట్టుకుని ఏం చెయ్యాలో దాన్ని ఆ ఈశ్వర ప్రసాదంగా చేసుకుంటా. ఈ ప్రసాదంగా ఈ ఒళ్ళు దొరికింది. దాని ఈశ్వర వழிபாடுగానే ఇంకా చేసే செயల్ని పూరా ఈశ్వర వழிபாடுగానే చేసేది. అది ఒక అర్థం. ఇంకోటి వచ్చి లోక సంగ్రహార్థం. యజ్ఞాయ అనేప్పుడు ఉలకనుடைய నన్మై కోసం செயల్ని చేసేది. దాని యజ్ఞాయ అటాడిసి. అదావదు ఉలక నన్మై అనేప్పుడు మనం చూసామీగా ఆ యజ్ఞం అనేప్పుడు ఆ పంచమహాయజ్ఞం అటని చూసాము. 5 విధ యజ్ఞాలు అన్ని నేని ఒక వழிபாடு గాని ఉలక నన్మై కోసం. ఉలక నన్మై అనేప్పుడు ఈ అందరుடைய నన్మై కోసం, ఈ ప్రపంచానుடைய నన్మై కోసం செயல் చేసేది అట్టని అర్థెత్తుకోవచ్చు. ఇట యజ్ఞ కోసం செயல் చేసేప్పుడు ఈ ఈశ్వర పూజాగా, అదావదు మన మోటివ్ మనవుடைய మనసులో వచ్చి ఏ గోల్ అనేప్పుడు అది వచ్చి ఈశ్వర అన్ని செயల్నేని ఈశ్వర వழிபாடுగా మనం చేసేప్పుడు ఆ పూర్ణత్వాల ఉండుకుని అన్ని నేని ఏర్కనమే అన్ని నాకు చేయాల్సింది పూర ముడించింది. కృతకృత్స్న అనేసి చెప్పినాము. ఇక కృతకృత్సగా అనేప్పుడు కృష్ణ కర్మకృత్ అనేది కూడా ఇంకొక వార్త. అటాని చెప్పేప్పుడు శ్రోతవ్యస్య శృతస్య చ ఇటాది ఇంతని ఈ జ్ఞానిని
గురించే ఆ వార్తలు అన్ని చేసేదాన్ని పూరా ములుసుగా ముడిచాము అనే ఒక ఫీలింగ్ వచ్చేప్పుడు, అதாவது ఈ జ్ఞానాన్ని తెలుసుకునేదే ఇక్కడ ముఖ్యమైన మన గోల్. ఆ గోల్ ని వండి ముడిచాడు అట్టనేప్పుడు నేను అన్ని తెలుసుకున్నాను అనేప్పుడు చేసే దాని వెనక వచ్చే செயల్ పూరా ఒక లీలగా, ఒక స్పోర్ట్, ఒక గేమ్ మరి అంటే ఒక రోల్ ప్లే, జస్ట్ ఒక రోల్, ఒక కథాపాత్రాన్ని చేసేను అటడిసి ఒక రోల్ ప్లేగా వండి చేసేది. అదల్లో వండుకు ఒక విధమైన ఒక బంధోని లేకుండా అన్ని చేసేది. అట్ట చేసేప్పుడు వాండుடைய నిலை ఏమవుతుంది, அடுத்த వ్యాధికి ఏమి సమగ్రం ప్రవిలీయతే. సమగ్రం అంటే సమ్ అగ్రం, సమ్ అంటే సహ అనే అర్థం, ఉడన్ అటు అనిసి అర్థం. యాక్చువల్ సమగ్రం అంటే ముழுவதுமாக అటు అనిసి అర్థం. పిరిచి చెప్పేప్పుడు సమ్ అనేది ఉడన్, అదనుడన్ అటు అనిసి. దేనితో కూడా అగ్రం అంటే ఇక్కడ వచ్చి ఆ కర్మ బలన్, కర్మத்தினுடைய விளைவு. ఆ విளைవులు బలన్లు అన్నితోని సేరి ప్రవిలీయతే. ప్రవిలీయతే అంటే అన్ని నేని అழிஞ்சிపోను అని అర్థం. అదావదు వీండు ఈ యజ్ఞంగా ఈ செயల్ని చేసేప్పుడు ఈ కర్మ నుంచి వచ్చే ఆ విளைవులు అనేది, ఆ బలన్లు అన్ని నేని అழிஞ்சிపోతుంది. ఏ విధమైన ఒక సిమ్టమే లేకుండా వాడికి ఈ పుణ్య పాపం అది ఇంత ఎదినే లేకుండా అన్ని నేని అழிஞ்சிపోను అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఇంకొకరు సూత గత సంగస్య ముక్తస్య. గత సంగస్య అంటే ఏమి, పట్టుని ఫుల్లా ఉడిచినవాండు. పట్టుని ఉడిచినవాండు అనేప్పటికి మన ఏం సుసాముదల్లో ఆ దేవుడు అన్ని దేవుడుடைய ప్రసాదం అటాని ఎంచేప్పటికి ఒక్కటి నేను వాడికి పట్టు అనేది వచ్చింది ఛాన్స్ లేకుండా సకావుతుంది. నేను వచ్చి అన్నితో సంబంధపడే ఉండా కావంటే దెల్లోని నేను ఒక హూకుడు అంటే దల్ల మాట్టుకునేది లేదు. నేను అన్నిలో సంబంధపడి ఉండాను కావంటే దెల్లోని నేను మాట్టుకునేది లేదు. ఈ పట్టు పాసం అనేదిలో నేను మాట్టుకునేది లేదు. నేను వాళ్ళకి ఏం చెయ్యాలనో నా ఉరవులకు అన్ని నేను చెయ్యచ్చు కావంటే ఆ ఉరవులోనో లేకపోతే మన సొత్తు, నా ఇల్లు, నా కారు, నా బుక్, నా ఇది అటనిసి నేను మమకారంగా ఏదేది నా ఇది నేను ఎంచానో దల్లోంతా పోయి మాట్టుకోకూడదు. ఆ ఎన్నాలో మాట్టుకోకుండా ఉండేదే గత సంగస్య. ఆ సంఘం పట్టు లేకుండా ముక్తస్య అనేప్పుడు ఆ దల్లోండి విడుబడినవాండు. ఏ దెల్లోండి విడుబడి ఆ ఒక టెన్షన్, வருத்தம், ஐயோ இட்ட சைஸ் ராவல அட்ட சைஸ் ராவல அட்ட అనేది ఆ ఇదిలోని అనకు పాదుగాపట్ర ఉనర్చి ఒక నెగటివ్ గా ఎంచేమేగా అయ్యో ఇట్ట అవసునా అట్ట అవసునా అట అనిసి అట్ట మారి ఒక అన్ని అనకు ఒక పేరావల్ ఉందుదల్ ఎదుర్బార్పులు అట్ట మారి ఉండే தேவையிலேன்னு என்னாலோண்டி அன்னிலோண்டி வாண்டு விடுபடினாண்டு வாண்டே முக்தன். எட்டா விடுபடி வாண்டு ஞான అవస్థిత చేతసక. జ్ఞాన అవస్థిత చేతసక అంటే జ్ఞానాన్ని పెట్టి ఏ జ్ఞానం మనకు ఇప్పుడు ఇవాళ దాకా చూసామో ఆ జ్ఞానాలో అవస్థిత అంటే నిలయపెట్ట చేతసక అంటే మనదై ఉడయవన్, ఆ మనసుని ఉండేవాడు. అట్ట ఉండేవాడు. యజ్ఞాయ ఆచరత కర్మ. యజ్ఞాయ అంటే యజ్ఞాని కోసరం. యజ్ఞాని కోసరం అంటే ఏమి, దేవుడుடைய వழிபாடுగా ఆ செயల్ని చేసేప్పుడు యజ్ఞ ఈశ్వర వழிபாடு అనేది వచ్చి ఏమి ఎట్టా ఎత్తుకోవాలి, ఈ యజ్ఞ అనే దానికి ప్రారంధం ముడించేదానికి ఈ ప్రారంధ వశంగా తమిళన ఈ ఒళ్ళు ముడివు వచ్చేదాకా ఏం చేశారు, చేసే செயల్ని పూరా ఈశ్వర వழிபாடுగా చేసేండు. వచ్చేదాని పూరా ఈశ్వర ప్రసాదంగా ఎంచి అన్ని செயల్ని చేసేండు. అనగా ఇంకొక మీనింగ్ ఏం చెప్పినారు, లోక సంగ్రహం. ఆ లోక సంగ్రహాని కోసరం ఈ ఈశ్వర పూజగా ఎంచి
ఈ అన్ని செயల్ని చేసేరు. సరే, ఇట్ట చేసే ఇప్పుడు సమగ్రం ప్రవిలీయతే. ఇట్ట చేసే కర్మ ఇట్ట వాడు செயల్ని అన్నిని ఇట్ట మరి ఈశ్వర పూజగా చేసేప్పుడు ఏమవుతుంది? కర్మ ఆ செயల్ని దానుடைய பலன் దానించి వచ్చే ఆ విளைவுలు ఆ பயன்లు పూరా నేను విளைவுలు ఏం విளைவு వచ్చినాலும் అది పాజిటివ్ గా ఉంటున్నాலும் సరే నెగటివ్ గా ఉంటున్నాலும் సరే, పాజిటివ్ నెగటివ్ ఉంటే ఏమి పుణ్య పాపం మన కన్నుకు తెలిసేది కన్నుకు తెలానిది అది దృష్ట బలన్ అదృష్ట బలన్ అటంతా చెప్పేవి. అది అన్నినేని ప్రవిలీయతే. ప్రవిలీయతే అంటే ములుసుగా అడికపడుతుంది, అడించిపోతుంది అనే దాని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు మన ఇది 18లోండి మీరు ఒక గ్లాన్స్ ఉడిచారంటే మనకు ఇది ఇంకా బాగా పురించును. అదాவது 18లో ఏం చెప్పినారు? ఇంకొత్తర ఒక చిన్న ఒక సమ్మరి మారి సూతాడి ఉద్ద ముఖ్యమైన శ్లోకం మన செயల్ని ఎట్టా చెయ్యాల. అదాவது 12వ అధ్యాయాలో మన స్థిత ప్రజ్ఞన్ ఒక టాపిక్ చూసాము. స్థిత ప్రజ్ఞ అంటే మన జ్ఞానాన్ని ఎట్టా మనకు రోగం నిలై నిறுத்துకోల అనే దానికి ఉండే క్లూస్, మనకు ఉపాయాలు. దానిలో స్థిత ప్రజ్ఞగా మన అవ్వాలంటే ఏం చెయ్యాల మీరు ఇంకోతర ఆ 2వ అధ్యాయాల్లో ఆ స్థిత ప్రజ్ఞ లక్షణాన్ని వాసిస్తుండా దానిలో వచ్చి ఆ మన ఉరుది ఈ జ్ఞానం ఎప్పుడు ఉరుది అవును అనే దానికి ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఈ పులన్గల్ని మన సరి చేసుకోలే. పులన్గల్ బయట అదాவது సమ దమ అనగా నిధిధ్యాసనం ఈ 3ని ముఖ్యంగా చెప్పినారు. దమ అంటే ఏమి? పులన్గల్ని కరెక్ట్ చేసుకునేది. సమ అనేది మనస్సు ఏ విధాల సంజలాలు లేకుండా ఆ విగత జ్వరక అని చెప్పినారు. బైగా వద్దే సంతోషతే తుల్లేది సుకేసు దుఃఖేసు అనుద్విగ్నమనాహ సుకేసు విగత జ్వర అట మాట చెప్పినారు. సారీ నాకు ఇవాళ టక్కున గ్యాప్ రాలా. ఆ సుఖం వచ్చినాலும் మన దుఃఖం వచ్చినాலும் ఏ విధమైన మనసులో ఆ సంజలం లేకుండా ఉండేది. అట్ట సమంగా ఉండప్పుడు అట్ట ఉండేవాడు నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అనేది ఏం చూసాము? ఈ జ్ఞానాన్ని తిరిగి మనసులో ఎంచుకుంటా ఉండేది. తిరిగి మనసులో దీని మారహండ నే అకర్త అనేదిలో తిరిగి నే ఆన్మ ఏ విధమైన ఆ ఆన్మకు నింద క్వాలిటీస్ చూసాము. అన్ని తవల నీకమర నెరంజి ఉండేది. సర్వగత అకర్త భోక్త అనగా దేశకాల ఇదింత లేనిది, షట్వికార రహితగా ఏ విధమైన మాత్రం లేనిది అనేదింత దానుடைய దీనిగా దాని ఇయల్బుగా 7 మన ఆ సమ్మరీ చూసేప్పుడు సమ్మరీ వేసేప్పుడు దాన్ని వేసినాము. 7 ఇయల్బులు ఆత్మకు చెప్పినాము. అదిని తిరిగి మన మనసులో ఎత్తుకు రావలే. అది ఎత్తుకొచ్చేప్పుడు మన ఇది ఎద్దినే లేదు అట అనేప్పుడు అది వచ్చి మనవుடைய ஞானாన్ని స్థిరపడుతుకునే వచ్చును. அடுத்து ఈ కర్మ మన చేసే செயல் మొదట జ్ఞానాన్ని స్థిరపడుతుకుంటాని మన చేసే செயల్లో ఎట్టా ఉండాలి అనేది ఈ శ్లోకాలు వద్దే ముఖ్యం. దానిలో వచ్చి ముఖ్యంగా మన ఈ దిల్లో చూసామిక కర్మన్ ఏవ అధికారగా 2వ అధ్యాయాలనే దానిలో ఆ శ్లోకం వద్ద ముఖ్యం. దాని వెనక 3వ అధ్యాయాల్లో 30వ శ్లోకం మయి సర్వాణి సంయమ్య యాస్తే మనస్థా స్మరణ్ అటన్స్ ఒక శ్లోకం ఉంది. అది ఏం చెప్తుంది చూడా 3వ అధ్యాయాల్లో 30వ శ్లోకం. ఇదింత మనకు క్లూగా పెట్టుకోలే మన మనసు ఎట్టా ఉండాలే అనేదాన్ని 2వ అధ్యాయంలో ఆ స్థిత ప్రజ్ఞ లక్షణం అనేదిలో చెప్పినారు. ఆ మనసు అనేప్పుడు ఆ జ్ఞానాలో ఎట్టా నిలై నిறுத்தி పెట్టాలే అనే దానికి ఉండే ఉపాయాలు అనగా செயல் చేసేప్పుడు మనకి ఏం భావన ఉండాలే అనే దాని ఈ 3వదిలో 30వ శ్లోకం. దాని ముందది 2వ అధ్యాయాల్లోని ఒక 2-3 శ్లోకం ఉండేది. త్రైగుణ్య విషయ వేదాహ అటాన్స్ ఒక శ్లోకం అనగా కర్మణ్యేవ అధికారస్తే ఈ 2 శ్లోకం వద్దే ముఖ్యం. అనగా యోగ కర్మసు కౌశలం అనగా ఇంకొకటి వచ్చి
సమత్వం యోగ ఉచ్యతే. ఈ 4 శ్లోకం వచ్చి మనకు ఈ కర్మాని పற்றி క్లియర్ గా 2వ అధ్యాయాలు చెప్పినారు. అదే మరి 3వ అధ్యాయాలోని 30వ శ్లోకాల్లో కర్మ యోగాని ఉడయ సారం ఏమి అనేదాన్ని అక్కడ చెప్పినారు. వివేక బుద్ధితోని ఈశ్వర అర్పణంగా అన్ని செயల్ని చెయ్యాలి, వచ్చే బలాన్ని ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకోలే అనే దానిలో మనం చూసాము. ఇప్పుడు దీనిలో కర్మ செயల్లో செயலின்மைని చూసేదానించి, அதாவது இது అన్ని ఉంటనాலும் మన ఆ ஞானால நிலை பெறிந்தது எது யூஸ் అవునుంటే మనం ఇప్పుడు కర్మ యోగంగా చేతా ఉండాము. ఆ యోగంగా చేతా ఉన్నప్పుడు మన మనోభావన ఎట్టా ఉండాలి అనేదానికి ఈ ఒక్కొక్క శ్లోకాన్ని 20, 21, 22, 23, 23 దాకా కూడా పెట్టుకుంటే సాను. 20, 21, 22, 23 ఈ 4 శ్లోకాల గమనించండి. 20లో కర్మ ఫల ఆసంగం అనేప్పుడు నిత్య ఇవి కర్మ బలంలో పట్టు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిత్య తృప్త, ఎప్పుడు తృప్తిగా ఉండాలి. నిరాశ్రయగా, దేనిని మనసలవులో డిపెండ్ చేసి ఉండకూడదు. ఇది ఇంత క్లూస్ మనకు. ఒక్కొక్క ఇట్టంతా ఉంటే మన ఈ నిలయని అడంజాచ్చు అనేది వాళ్ళు తెలివిగా చెప్పిండారు. మన ఇదిలో ఒక్క శ్లోకాన్ని క్లియర్ అర్థంతోని మనసులో తీసుకున్నాముంటే ఆ ఒక్కటిని ఫాలో చేస్తే సాను మన ఆ నిలయని కొంచెంగా మన అభ్యాసం చేసేప్పుడుగా ఆ నిలయని ఖండితంగా అడంజాచ్చు. ఇప్పుడు హరిశ్చంద్రన్ కథ చెప్పారు. హరిశ్చంద్రన్ని చెప్పేప్పుడు స్వామి చెప్పినారు, உண்மைని వాళ్ళు ఆ உண்மை మాట్లాడేదానించే உண்மைని అతను కన్వీప ఉண்மை మట్టునే మాట్లాడుతున్నా అటాని సత్యం మట్టునే మాట్లాడుతున్నా అటాని చెప్పిన దానించే వాళ్ళు ఇంత కష్టపడారు. వాళ్ళకేలో అట్ట ఒక సంకల్పం ఎత్తగంట ఉంటే హరిశ్చంద్రన్ అతని వాటికి రాజా ఆ దిల్లోండి వాళ్ళు వచ్చి రావాల్సిన అవశ్యనే లేకుండా పోయిన ఇంత కష్టం దేని పడాలే అటానిసే మనకు తోంచుతుంది. ఉలకాలో మన అన్ని ఏ పురాణ కథలు ఎది ఎత్తినాలు దేనికి వాళ్ళు ఇంత శ్రమ పడాలి, దేనికి ఇట్ట ఒక సంకల్పం ఎత్తాలి అటానిసే మన ఎంచేం. మనముடைய ఈ చిన్న బుద్ధిని పెట్టుకుని మనం ఏం చేసేము, వాళ్ళని జడ్జ్ చేసాము. అయ్యో దేనికి ఇంత ఒక దీని ఎత్తుకుని ఇంత కష్టపడాలే అటానిసే మన మనసు పోతుంది. కావంటే ఆ ఒక్క దీని మన అట్టమారి ఎత్తుకున్నాముంటే ఆ దీని చేసేప్పుడు దల్లో ఉండే తృప్తి అవుతుంది. సుండా ఆ నిత్య తృప్తగా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కష్టం అనేది తెలాదు. మన ఎంచేమో వాళ్ళు కష్టపడేసి వాళ్ళు వచ్చి ఆ దీని వాళ్ళు ఫాలో చేసేప్పుడు దల్లో వచ్చే ఆ తృప్తి ఒక సంతోషం అదింతా వచ్చి వాళ్ళు దానిలో ఉండి వాళ్ళకి ఏ విధమైన కష్టం తెలియదు. మనసులో వచ్చి ఒక నా కష్టపడేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉండదు. ఆ ఉణర్వు ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఆనందాలోనే తెలచి ఉంటారే తవర ఆ దీని మన ఫాలో చేతా వచ్చేమో దానిలోండి మీరకుండా అది మన పోతా ఉంటాము. దానికి దేవుడు దోవ ఉడుతా ఉంది. సంతోషం దేవుడికి ఇంకా 100 మాట నమస్కారం చేసి వాళ్ళు దాన్ని ఫాలో చేయాలని ఎంచుతారే తవర దానిలోండి డీవియేట్ అవ్వాలి, వేరపడి పోవలేసి వాళ్ళు ఎంచరు. ఇదే ఆ స్వభావం ప్రకృతినుடைய ఆ ఇయற்கையினுடைய தன்மை ஆர்டர். అది దానించి మన అట్ట ఉండే వాళ్ళు కండిపా కడేస్తా ఆ ధర్మ వழியில పొంగా కడేసిలా ఒక ముழுமையான దీనికి ఆ అపూర్ణత్వాన్ని ముழுமைగా వాళ్ళు పూర్ణత్వాన్ని ఆ అపూర్ణత్వంలో ఉండట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళు వచ్చి అపూర్ణత్వాన్ని ముழுமைగా అడంజుతారు. ముழுமையான ஞானிలుగా వాళ్ళు ఉండేదాన్ని మన ఆ ఉణర్వులో ఉన్నప్పుడు మనాని దాన్ని ఫీల్ చేయొచ్చు. దీని ఒక్కొక్క శ్లోకాన్ని 20లోని అదే మరి 21లో వస్తుందా, నిరాశీహి యథచిత్తాస్మ ఎదురుబార్పు లేకుండా ఎట్టా ఉండిందిలోని ఎదురుబార్పు లేకుండా
ఈ పులన్లు ఈ మనసు అన్నిని మన కంట్రోల్లో పెట్టుకుంటే ఎదుర్బార్పు ఉండదు. అనగా త్యక్త సర్వ పరిగ్రహ అది మట్టు ఉంటే చాలదు. మనకు ఏ విధమైన పరిగ్రహం ఇది కావాలా అది కావాలనేసి అన్నిని తనకునిసి ఎదిని ఎత్తుకోని వాళ్ళు కేవలం ఆ శరీరం మాత్రంగానే కర్త అనే చేసేవాడు అనే ఎన్ననే లేకుండా చెయ్యల్ని ఊరిగా ఒళ్ళు చేతా ఉంది. చెయ్యాలే అనే ఒక కారణానికి ఆ ప్రారంధానికి చెయ్యలిపోతా ఉంది అటానిసి ఉండేవాడు. అప్పుడు వాడికి ఈ కర్మ వచ్చి బంధపడుతుంది. அடுத்து ఇప్పుడు నేడు చూసింది ఏమి ఎదురుచా లాపసంత ఏది వాడికి ఎదురుపారాத విధంగా తగులుతుందో దల్ల సంతోషంగా దల్ల మట్టు సంతోషంగా ఉంటే సానా ద్వంద్వ అతీతగా ఈ இருமையில ఉండి கடந்தால இருமையில கடந்த மட்டும் సానా పొరామే ఉండకూడదు. ఇంకొకరు బాగుండప్పుడు వాళ్ళకి సంతోషంగా వాళ్ళు బాగుండని అటనిసి మనసాల వాళ్ళకి సంతోషంగా వాళ్ళని సంతోషంగా మనసులో ఎంచాలనే తవిர దానికోసం పొరామై పడకూడదు. ఆ వెట్రి తోల్విలో సమంగా ఎత్తుకోలే ఇట్ట ఉండేవాడు. అదావదు ఒక్కొక్క శ్లోకనేని ఒక ముழுமைని మనకు ఎత్తుంది. ఏ దీన్ని మన ఫాలో చేసిందలోనో ఈ దిల్లో ఎదిన్నా ఒక క్వాలిటీ ఏ గుణాన్ని మన నుంచి ముడించునో దాని ఒక్కటిని పట్టుకున్నా ఉంటే అది కొంచెం కొంచెంగా మనని కడేసి దాకా ఎత్తు సకాఫోను. అదే మాది 23లోని గత సంగస్య ముక్తస్య జ్ఞాన అవస్థిత చేతసహ ఈ సంఘాన్ని లేకుండా పట్టు లేకుండా ముక్తంగా ఉండేవాడు. జ్ఞాన అవస్థిత చేతసగా అనేప్పుడు జ్ఞానాలోనే మనసుని నిలబెట్టి పెట్టుకుండేవాడు. ఆ యజ్ఞ ఈశ్వర వழிபாடுగా செயல்ని చేసేప్పుడు వాణ్ణిని ఈ செயல் అనేది ఏ విధాలుని బంధపడుతుంది. செயలుని దానిuடைய பயன்ல అన్నినేని అழிஞ்சிపోను అనేది ఇవాళ చూసినాము. అదెట్టా செயలుని దానిuடைய బలనుని கண்டிப்பா செயல் చేసేప్పుడు దాని బలం రానేక చేస్తును. అది ఎట్టా ముడుసుగా అది ఎట్టా అழிంచిపోను అట అని చెప్పారు అనే దానికి కారణాన్ని మనం ఏర్కడమే ఏం చూసాము. ఆ కామని ఉడిసి రావలే కామ సంకల్ప వర్జితాగా అనగా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అట అనేసి చూసాము. 19వ శ్లోకాలో జ్ఞానాన్ని పెట్టి ఆ செயలన్నీ ఆ జ్ఞాన అగ్ని అనేప్పటికీ జ్ఞాన అనే ఆ నెరుపుని పెట్టి ఆ ఇందారాన్ని పెట్టి అన్నిని ఎరిచి ఆ కర్మాల్ని పూరా ఎరిచేది. ఎప్పుడు ఎరించును ఈ ఆశని సంకల్పని లేకపోతే అనేదాన్ని మన ఏర్కడమే చూసినాము. అదే మరి ఇక్కడ அடுத்த శ్లోకాలో 24వ శ్లోకాలోని ఆ ఏం కారణం నుంచి ఈ బలం వచ్చి ముట్రిలుగా లేకుండా అழிంచిపోతుంది అనేదాన్ని మనకు అందరికి బాగా తెలిసిన శ్లోకనే. అంటే దాని అర్థాన్ని మన அடுத்த క్లాస్ లో చూద్దాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అనేదిని అన్నినేని బ్రహ్మంగా ఎంచేప్పుడు ఆ ఇది వచ్చి ఫుల్ అని అழிంచిపోతుంది. మనకు ఏ విధమైన భేదం లేకుండా మనసు అన్నిని బ్రహ్మంగా ఎంచేప్పుడు ఆ செயல் వచ్చి ఏ విధమైన బలాన్ని ఇయ్యకుండా అழிంచిపోను అనేదాన్ని அடுத்த క్లాస్ లో ఇంకా విరివిగా చూద్దాం. నమస్కారం.